Good morning, children. The Selfish Giant Part 2, written by Oscar Wilde. Okay, children, see the page number 37. మనం ప్రీవియస్ క్లాస్లోని ఆ యొక్క లిటిల్ బాయ్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లవాడు తను ఆ యొక్క ట్రీ ఎక్కలేక తను ఆ యొక్క గార్డెన్ మొత్తం కూడాను తను తిరుగుతూ తను చాలా బాధగా ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడు అక్కడే. ఓకేనా? The poor tree was still quite covered with frost and snow, and the north wind was blowing and roaring above it. అది చూడండి, ఆ యొక్క గార్డెన్లోని అంటే ట్రీస్ ఇంకా ఏంటంటే ట్రీస్ అన్నీ కూడాను మంచు, స్నో అండ్ ఫ్రాస్ట్, మంచు అలానే తుషారంతో కప్పబడి ఆవరించబడి ఉన్నాయి. అలానే నార్త్ విండ్ కూడాను బాగా ఉధృతంగా గాలి వీస్తూ ఉంది. Climb up, little boy, said the tree, and it bent its branches down as low as it could. అయితే చూడండి, ఈ యొక్క సమయంలో ఏంటంటే ఆ ట్రీ యొక్క బ్రాంచెస్, ట్రీ ఏం చేసిందంటే ఆ తన కొమ్మల్ని, బ్రాంచెస్ని తను ఎంతైతే కిందికి వంగగలదో అంతవరకు ఆ యొక్క బ్రాంచెస్ని కిందికి ఉంచింది. ఎందుకు అంటే చూడండి, యాజ్ ఇట్ కుడ్, బట్ ద లిటిల్ బాయ్ వాజ్ టూ టైనీ. అంటే ఆ పిల్లవాడు ఏంటంటే చాలా చిన్నగా ఉన్నాడు. టైనీ, TINY, టైనీ మీన్స్ స్మాల్. టైనీ మీన్స్ స్మాల్. అయితే ఆ పిల్లవాడు చాలా చిన్నగా ఉండటం వల్ల ఆ యొక్క కొమ్మను అందుకోలేక ఎక్కలేక ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ట్రీ యొక్క బ్రాంచెస్ చాలా కిందికి ఉంచింది. ఇట్ వాజ్ దెన్ దట్ మై హార్ట్ మెల్టెడ్. చూడండి, అప్పుడు ఆ యొక్క జైంట్ అంటుంది, ఏమంటుందంటే ఓల్డ్ జైంట్ అంటుంది, ఏమని, నా యొక్క హృదయం అనేది కరిగిపోయిందని చెప్పేసి తను చెప్తుంది. ఓకే, సీ ద పేజ్ నెంబర్ 38. ద జైంట్, హౌ సెల్ఫిష్ ఐ హావ్ బీన్. Now I know why the spring would not come here. అయితే ఈ యొక్క జైంట్ తను రియలైజ్ అయింది ఏమనంటే, నేను ఎంత స్వార్థపరుణ్ణి. ఓకే, నౌ ఐ నో, అంటే ఇప్పుడు నాకు తెలిసింది నా యొక్క గార్డెన్కి ఈ యొక్క శిశిర ఋతువు ఎందుకు రాలేదన్న విషయం ఇప్పుడు నాకు అర్థమైంది. I will put that poor little boy on the top of the tree, and then I will knock down the wall, and my garden shall be the children's playground forever and ever. అయితే ఏమంటున్నాడంటే ఆ యొక్క జైంట్ ఆ యొక్క పిల్లవాడిని టాప్ ఆఫ్ ద ట్రీ, ఆ ట్రీ మీద ఎక్కిస్తాను, ఎక్కించిన తర్వాత నేను ఈ యొక్క గార్డెన్ యొక్క గోడల్ని రిమూవ్ చేస్తాను. నాక్ డౌన్ మీన్స్ రిమూవ్, డిస్ట్రాయ్, నాశనం చేస్తాను, కూలగొడతాను. అప్పుడు ఏమవుతుందంటే ఇక నా గార్డెన్ ఏంటంటే ఎప్పటి కూడాను అంటే పిల్లల యొక్క ఆట స్థలంగా ఉంటుందని చెప్పేసి ఆ యొక్క ఓల్డ్ జైంట్ అనడం అనేది జరుగుతుంది. ఓల్డ్ జైంట్, I was really very sorry for what I had done. అయితే ఇప్పుడు వరకు నేను ఏం చేశాననేది నాకు తెలుస్తుంది, దానికి నేను చాలా బాధపడుతున్నాను అంటున్నాడు. So I crept downstairs and opened the front door quite softly and went out into the garden. అయితే నేను చిన్నగా కిందకి, అంటే పైనుంచి ఇక కిందకి డౌన్ స్టేర్స్కి కిందికి నేను పాక్కుంటూ వస్తాను. అండ్ ఓపెన్ ద ఫ్రంట్ డోర్ క్వైట్ సాఫ్ట్లీ, ఆ యొక్క ఫ్రంట్ డోర్ ఏదైతే ఉందో దాన్ని చిన్నగా నేను ఓపెన్ చేస్తాను. అండ్ వెంట్ అవుట్ ఇన్ టు ద గార్డెన్, అలానే ఇక ఈ గార్డెన్ బయటకు వస్తానంటున్నాడు. బట్ వెన్ ద చిల్డ్రన్ సా మీ, ఎప్పుడైతే నేను ఆ పని చేస్తున్నానో పిల్లలందరూ కూడా నా వైపు చూస్తూ ఉన్నారు. దే వర్ సో ఫ్రైటెండ్ దట్ దే ఆల్ ర్యాన్ అవే. వాళ్ళు నన్ను చూసి వాళ్ళు చాలా భయపడి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ ద గార్డెన్ బికేమ్ వింటర్ అగైన్. పిల్లలు ఎప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోయారో ఆ యొక్క గార్డెన్లోని మళ్ళీ వింటర్ సీజన్ వచ్చేసింది, శీతాకాలము వచ్చేసింది. ఓన్లీ ద లిటిల్ బాయ్ డిడ్ నాట్ రన్, ఫర్ హిస్ ఐస్ వర్ సో ఫుల్ ఆఫ్ టీయర్స్ దట్ హీ డిడ్ నాట్ సీ మీ కమింగ్. అయితే అక్కడ ఏంటంటే ఓన్లీ లిటిల్ బాయ్, ఒక చిన్న పిల్లవాడు మాత్రమే ఆ గార్డెన్లో మిగిలిపోయాడు. ఎందుకంటే ఆ పిల్లవాడు ఏంటంటే చాలా చిన్న పిల్లవాడు కాబట్టి రన్ చేయలేకపోయాడు, పరిగెత్తలేకపోయాడు. ఫర్ హిస్ ఐస్ వర్ ఫుల్ ఆఫ్ టీయర్స్, బాగా ఏడుస్తూ ఉన్నాడు. ఓకే, హీ డిడ్ నాట్ సీ మీ కమింగ్. అయితే ఆ పిల్లవాడు ఏంటంటే నేను వచ్చే విషయాన్ని ఆ పిల్లవాడు గమనించలేదు. సో ఐ స్టోల్ అప్ బిహైండ్ హిమ్ అండ్ టుక్ హిమ్ జెంట్లీ ఇన్ మై హ్యాండ్. అయితే చిన్నగా ఏంటంటే ఆ పిల్లవాడు వెనక వైపు వెళ్ళేసి ఆ పిల్లవాడిని ఏం చేశానంటే డిడ్ నాట్ టుక్ హిమ్ జెంట్లీ ఇన్ మై హ్యాండ్, నా చేతిలోకి నేను తీసుకున్నాను. అండ్ పుట్ హిమ్ అప్ ఇన్ టు ద ట్రీ, ఆ పిల్లవాడిని ఏం చేశాను, ఆ ట్రీ మీద కూర్చోబెట్టాను.
అండ్ ద ట్రీ బ్రోక్ అట్ వన్స్ ఇంటూ బ్లోజమ్స్. ఎప్పుడైతే ఆ పిల్లవాడిని ఆ ట్రీ మీద కూర్చోపెట్టానో, ఎక్కించానో, ఆ యొక్క ఆ ట్రీ ఏంటంటే పుష్పించింది. అంటే అవన్నీ కూడాను, ఆ ట్రీస్ అన్నీ కూడాను పుష్పించాయి మంచిగా, బ్లోజమ్స్. అండ్ ద బర్డ్స్ కేమ్ అండ్ సాంగ్ ఆన్ ఇట్. అలానేదంటే పక్షులు వచ్చేసాయి మంచిగా, పక్షులు వచ్చేసి మంచిగా కిలకిల రావాలు మంచిగా పాడుతున్నాయి. And the little boy stretched out his two arms and flung them round my neck. అయితే అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేశాడంటే నా యొక్క మెడ చుట్టూ కూడాను చేతులు వేసి ఏం చేశాడు, ఫ్లంగ్ దెమ్ రౌండ్ మై నెక్ అండ్ కిస్డ్ మీ. ఓకే, నా మెడ చుట్టూ కూడా చేతులు వేసేసి నన్ను కిస్ చేశాడు, ముద్దు పెట్టాడు. ఓకే, when the other children saw that they came running back and with them came the spring. అయితే ఆ యొక్క దృశ్యాన్ని చూసిన పిల్లలందరూ కూడాను వెంటనే నా దగ్గరకు వచ్చేసారు. అదర్ చిల్డ్రన్ సా దట్ దే కేమ్ రన్నింగ్ బ్యాక్ అండ్ విత్ దెమ్ కేమ్ ద స్ప్రింగ్. వెంటనే ఆ పిల్లలు ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చేసారో, ఆ గార్డెన్కి వచ్చేసారో, మళ్ళా స్ప్రింగ్, ఆ యొక్క స్ప్రింగ్ సీజన్, అండ్ విత్ దెమ్ కేమ్ ద స్ప్రింగ్. ఆ యొక్క స్ప్రింగ్ సీజన్ అనేది వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది? గార్డెన్లోకి. ఓకే, సీ ద పేజ్ నెంబర్ 39. ద జైంట్, ఇట్ ఈస్ యువర్ గార్డెన్ నౌ లిటిల్ చిల్డ్రన్. అయితే ద జైంట్ అంటుంది ఇప్పటి నుంచి ఈ గార్డెన్ మీదే అంటుంది. ఓల్డ్ జైంట్ అటుక్ ఏ గ్రేట్ యాక్స్ అండ్ నాక్ డౌన్ ద వాల్. అయితే ఓల్డ్ జైంట్ అని అంటుంది, ఏమనంటుందంటే నేను ఒక పెద్ద గొడ్డలు తీసుకొని ఈ యొక్క వాల్ ఏదైతే ఉందో ఈ వాల్ని రిమూవ్ చేస్తాను, డిస్ట్రాయ్ చేస్తాను అంటుంది. అంటే కూలగొడతానని అర్థం. నాక్ డౌన్ మీన్స్ డిస్ట్రాయ్, రిమూవ్. And when the people were going to market at 12 o'clock, they found me, yes me, playing with the children in the most beautiful garden they had ever seen. అయితే 12 గంటలకు మార్కెట్కి వెళ్ళే యొక్క ఎవరైతే ఉన్నారో, పాసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడాను ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. ప్లేయింగ్ విత్ ద చిల్డ్రన్, ఆ పిల్లలతో ఆడుతున్న విషయాన్ని వాళ్ళు గమనించారు. ఇన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గార్డెన్ దే హ్యాడ్ ఎవర్ సీన్. ఇలాంటి దృశ్యాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా చూడలేదు. ఆల్ డే లాంగ్ వి ప్లేయిడ్ అండ్ ఇన్ ద ఈవినింగ్ ద చిల్డ్రన్ కేమ్ టు బిడ్ మీ గుడ్ బాయ్. ఆ డే అంతా కూడాను ఆ పిల్లలతో తను ఆడుకున్నాడు. అండ్ ఇన్ ద ఈవినింగ్, అంటే ఈవినింగ్ వరకు కూడా ద చిల్డ్రన్ కేమ్ టు బిడ్ మీ గుడ్ బాయ్. అయితే ఈవినింగ్ వరకు ఆడుకున్న తర్వాత పిల్లలు ఏం చేశారు, వీడ్కోలు పలికారు. ఓకే, టాల్ గర్ల్, నౌ వీ హ్యావ్ సమ్వేర్ టు ప్లే. అయితే ఇప్పుడు టాల్ గర్ల్ అంటుంది ఏముంటుందంటే నౌ వీ హ్యావ్ సమ్వేర్ టు ప్లే. మనకి ఈ ప్లేస్ మనకి చాలా అనువైన ప్లేస్ ఆడుకోవడానికి. ఏ ప్లేస్ అక్కడ? గార్డెన్. ఓకే, షార్ట్ బాయ్ అన్నాడు ఏమని, దిస్ ఇస్ మచ్ బెటర్ దాన్ ద రోడ్. ఈ యొక్క గార్డెను రోడ్డు కన్నా చాలా చక్కగా ఉంది అంటున్నాడు. స్పేర్ గర్ల్, ఎస్ ద రోడ్ ఈజ్ సో డస్టీ. అవును, రోడ్ చాలా డస్టీగా ఉంది కదా, చాలా మురికిగా ఉంది. అండ్ ద డస్ట్ మేక్స్ మీ స్నీజ్. అయితే ఆ యొక్క డస్ట్ వల్ల ఏమవుతుందంటే మనకు తుమ్ములు వచ్చేస్తాయి కదా, స్నీజ్. గ్రేస్ఫుల్ గర్ల్, అండ్ ద గ్రాస్ ఈజ్ సో మచ్ నైసర్ దాన్ ఆల్ దోస్ హార్డ్ స్టోన్స్. ఈ గ్రాస్ చాలా చక్కగా ఉంది. ఆ రోడ్డు మీద రాళ్ళు ఉన్నాయి కదా, వాటికన్నా ఈ గ్రాస్ చాలా చక్కగా ఉంది. రౌండ్ బాయ్, ఐ లైక్ ఆల్ ద ఫ్లవర్స్. రౌండ్ బాయ్ అన్నాడు ఏమని, ఈ గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ అన్నిటి కూడా నాకు ఇష్టం, నేను అన్ని ఫ్లవర్స్ నేను లైక్ చేస్తున్నాను అంటున్నాడు, ఇష్టపడుతున్నాను అన్నాడు. గ్రేస్ఫుల్ గర్ల్ అండ్ ద ట్రీస్. గ్రేస్ఫుల్ గర్ల్ అంటుంది ఈ ట్రీస్ అన్నిటిని కూడాను. టాల్ గర్ల్, హౌ హ్యాపీ వీ ఆర్ ఆల్ హియర్. మనం ఎంత హ్యాపీగా ఉన్నాం ఇక్కడ. థ్యాంక్ యూ మిస్టర్ జైంట్, అంటే థ్యాంక్స్ చెప్తుంది ఎవరికి? జైంట్కి. రౌండ్ బాయ్, ఎస్ థ్యాంక్ యూ, యు ఆర్ ఏ వెరీ నైస్ జైంట్. అయితే రౌండ్ బాయ్ అన్నాడు, ఎస్ థ్యాంక్ యూ, యువర్ ఏ వెరీ నైస్ జైంట్. అంటే ఆ జైంట్కి రౌండ్ బాయ్ ఏం చెప్తున్నాడు? థ్యాంక్ చెప్తున్నాడు, వెరీ నైస్ అన్నాడు. ద జైంట్, బట్ వెరీ ఈజ్ యువర్ లిటిల్ కంపానియన్. ఆయన జైంట్ అడుగుతున్నాడు, ఆ పిల్లలతోని క్వశ్చన్ చేస్తున్నాడు ఏమని, వెరీ ఈజ్ యువర్ లిటిల్ కంపానియన్. కంపానియన్ సీనానా, కంపానియన్, COMPANION, కంపానియన్. కంపానియన్ మీన్స్ ఫ్రెండ్. అయితే ఆ జైంట్ ఆ పిల్లల్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఏమని, మీకు ఫ్రెండ్ ఏడి? ఓకే, వెరీ ఈజ్ యువర్ లిటిల్ కంపానియన్. ఆ చిన్నపిల్లవాడు ఉన్నాడు కదా అతను ఏడి? ద బాయ్ ఐ పుట్ ఇన్ టు ద ట్రీ. ఆ పిల్లవాడిని నేను ఆ ట్రీ మీద కూర్చోబెట్టా కదా. గ్రేస్ఫుల్ గర్ల్, ఐ డోంట్ నో. గ్రేస్ఫుల్ గర్ల్ అంటుంది ఐ డోంట్ నో. రౌండ్ బాయ్, ఎస్ గాన్ అవే. రౌండ్ బాయ్ అన్నాడు ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు కదా. ద జైంట్,
యు మస్ట్ టెల్ హిమ్ టు బీ షూర్ టు కమ్ హియర్ టుమారో. ఆ పిల్లవాడు చెప్పండి, రేపు రమ్మని చెప్పండి. ఓకే. టాల్ గర్ల్, ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్. అయితే ఆ టాల్ గర్ల్ అంటుంది ఏమంటుంది, ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్. ఆ పిల్లవాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.